మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. విశ్వాసుల యొక్క బాధ్యత, విశ్వాసులు ఏమి చేయాలి? ఈ కఠినమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన కాలంలో మనం చేపట్టవలసిన పనులు ఏమిటి? మన బాధ్యతలు ఏమిటి? మనం నిర్వర్తించాల్సిన పనులు ఏమిటి? ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఎలాంటి పనులు మనం చేయాలో, ఏ విధంగా ఒకరిని మనం ఆదుకోవాలో, ఆదరించాలో వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాము, తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ప్రాముఖ్యంగా మనకున్న బాధ్యత ఏమిటంటే సంఘంలో ఉన్న సేవకులని, సేవ చేస్తున్న వారిని మనం ఆదుకోవాలి. వారు దేవుని స్వాస్థ్యమై ఉన్నారు కాబట్టి కష్టములు బాగా ఉన్న సంఘాల గురించి నేను మాట్లాడటం లేదు. ఊర్లో క్లిష్ట పరిస్థితుల్లో కష్టమైన నష్టమైన సేవ చేస్తున్న కాపరులను, సంఘమును మనం ఆదుకోవలసిన బాధ్యత ఉన్న సంఘాల మీద భారము దేవుడు ఉంచాడు. సో మొట్టమొదటిగా సంఘాలకి బాధ్యత ఉంది, సంఘ సభ్యులకి బాధ్యత ఉంది, విశ్వాసులకి కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది. మన వంతు మనము సహాయము చేసే విధముగా మనం ఉండాలి. ఈ కష్టకాలములో, భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది అల్లాడిపోతున్నప్పుడు, విశ్వాసులు అల్లాడిపోతుండగా మనము వారికి సహాయము చేసే విధముగా విశ్వాసులుగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మరి అదేవిధంగా పరదేశీయులకిని, తండ్రి లేని వారికి, విధవరాండ్లకి మనం సహాయము చేయాలని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మన సంఘములో కూడా ఇలాంటి అవసరతలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. భర్త లేనివారు, విధవరాండ్లు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు, ఇలా ఎంతోమంది సహాయము కావలసిన వారు ఈరోజు మన సంఘంలో ఉన్నారు. మన బాధ్యత, ఒకవేళ దేవుడు మీకు ఇచ్చే స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచితే, ఈరోజు మన బాధ్యత, విశ్వాసులుగా మన బాధ్యత, వారిని ఆదుకోవలసిన బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. ఈరోజు పిలిపిస్తున్నాను, మనం అందరము నిలబడదామండి దేవుని బిడ్డల కోసము, దేవుని సంఘము కోసం. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఈరోజు. విశ్వాసులుగా, నమ్మకస్తులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన నామము పెట్టి పిలువబడుతున్న దేవుని పిల్లలుగా మనం అందరము ఉపవాస ప్రార్థనలు చేద్దాము. 3 రోజులు ఉపవాసము ఉందాము, ప్రార్థిద్దాము. అది ఏ రోజు ప్రారంభిస్తారో నాకు అనవసరం, కానీ 3 రోజులు మీరు ఉంటారని, చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ అవసరమండి ఉపవాస ప్రార్థనలు. ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను, ప్రతి సంఘ సభ్యుడిని, సభ్యురాలిని, ప్రతి సంఘాన్ని నేను కోరుతున్నాను. ఉపవాసం ఉండి మనము ప్రార్థిద్దాం. అది ఏ రోజు ప్రారంభిస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో అది మీకు విడిచిపెడతాను, కానీ ఖచ్చితంగా 3 రోజులు మనము సంఘముగా ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఆరోగ్యపరంగా మీరు చేయని అవసరం లేదు, కానీ ఒకవేళ అన్నీ బాగుండి అవకాశం ఉండి మనము చేయలేకపోతే అది ఎంతో దౌర్భాగ్యము. రండి మనం ప్రార్థన చేద్దాం. మీ గృహాల్లో, మీ స్థలాల్లో, మీ సంఘాల్లో, మీరు ఎక్కడున్నా కనీసం 3 రోజులు ఈ భయంకరమైన మహమ్మారి నుండి దేవుడు మనల్ని తప్పించాలని, తన బిడ్డల్ని సంరక్షించాలని, ఈ దేశాన్ని కనికరించి బాగు చేయాలని మనం 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉన్నదండి, చాలా బలం ఉన్నది. సో ఆ రోజు ఎస్తేరు కోరుతున్నట్టు ఈరోజు ఒక సహోదరుడుగా, ఒక కాపరిగా అందరినీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, అందరినీ కోరుతున్నాను, రండి కలిసి మనం ప్రార్థిద్దాం. 3 రోజులు వ్యక్తిగతంగా సమయము తీసుకోండి, 3 దినములు ప్రార్థన చేయండి. 3వ దినము తర్వాత అద్భుతమైన కార్యం మనం తప్పకుండా చూస్తాము అని నేను విశ్వసిస్తున్నాను. మరి అదేవిధంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం నిలకడగా ఉండాలి విశ్వాసులుగా. అపవాది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మనల్ని శోధించవచ్చు. ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో మనకు తెలియదు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి విశ్వాసులుగా మనం అన్నిటికీ సిద్ధముగా ఉండాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి మనల్ని మనము బలపరుచుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన అంశము మన జీవితంలో. విశ్వాసులకి అపవాది ఎప్పుడు వస్తాడో, దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో, ఎప్పుడు ఎలా పరీక్షిస్తాడో మనకు తెలియదు. కాబట్టి అందుకనే అనుదినము మనల్ని మనము విశ్వాసములో పెంచుకుంటూ మనం పోవాలి. వాక్యములో మనము ఎదుగుతూ పోవాలి. వాక్యము చేత ఉతక స్నానము చేసుకుంటూ మనము పోతే ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కొనే విశ్వాసులుగా ఉంటాం.
ఇది దేవుడు చెప్తున్న మాటలు. బాధ్యత ఇది, ప్రతి విశ్వాసికి విశ్వాసురాలికి కావలసిన బాధ్యత ఇది. అమ్మా, తప్పకుండా శోధన వస్తుంది, వచ్చే తీరుతుంది. ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉండు, సిద్ధపరచుకో నిన్ను. ఇది విశ్వాసికి ఉన్న బాధ్యత దేవుడు ఇస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మనల్ని తన జనులుగా పిలుచుకుంటున్నాడు. ఈరోజు మీరు మంచివారు, నేను మంచివాడిని అని కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా మనం పిలువబడుతున్నామంటే మనం చేసిన ఏ మంచి నీతి కార్యం వల్ల కాదు, ఏ మంచి పని వల్ల కాదు. ఎఫీసులకు రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయము చూద్దామండి ఒకసారి, 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇశ్రాయేలీయుల యొక్క మంచితనం వల్ల కలిగినది కాదు. దేవుడు వారిని ఏర్పరచుకున్నది. దే డోంట్ డిజర్వ్ ఇట్, వీ డోంట్ డిజర్వ్ ఇట్. మనం అర్హులం కాము. ఆయన బిడ్డలుగా పిలువబడే అర్హత కూడా మనకు లేదు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు మనం ఆయన పిల్లలని పిలువబడాలని. ఎంత గొప్ప ధన్యత ఈరోజు మనం పొందుకున్నాం విశ్వాసులుగా. ఎంతోమందికి లేని కృప ఈరోజు దేవుడు తన పిల్లలకి అనుగ్రహించాడు. తండ్రి, అబ్బా అని పిలిచే కృప దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. అది కాపాడుకుందాము. ఆయన మనల్ని ఇష్టపడ్డాడు, ఆయన మనల్ని ప్రేమించుకున్నాడు, పేరు పెట్టుకొని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన పిల్లలుగా ఈరోజు ముద్రించుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఎంతో గొప్ప భాగ్యము మనం పొందుకున్నాము. ఎంతోమందికి లేని ధన్యత ఈరోజు క్రైస్తవులుగా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము. ఒక విశ్వాసిగా చాలా బాధ్యతలు ఉన్నాయి ఈరోజు. దేవుడు మంచి కార్యములు చేసే సాధనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు. నీలో ఆ యొక్క కార్యము చేసే కృప కూడా దేవుడు అనుగ్రహించాడు. మనం నిజంగా తండ్రి చిత్తము గైకొని, చిత్తాన్ని తెలుసుకొని, చిత్తము కనిపెట్టే వారముగా మనం ఉండి జీవిస్తున్నామా? దేవుని చిత్త ప్రకారము మనల్ని వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నిన్ను ప్రకటించే అవకాశము నాకు ఇవ్వండి. ఒక విశ్వాసిగా నిన్ను మహిమపరిచే భాగ్యము ఎక్కడున్నా నాకు అవకాశమని దయచేయమని మీరు ప్రాధేయపడండి. దేవుణ్ణి ఘనపరిచే అవకాశము ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని నమ్మాడు. ఆయన మహిమ పొందుకోవటానికి దేవుడు తన పాత్రలుగా ఈరోజు మనల్ని ఎంచుకున్నాడంటే, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన మహిమపరచుకోవటానికి ఒక పాత్రగా నిన్ను నన్ను ఎంచుకున్నాడంటే ఎంత ధన్యత పొందుకున్న వారంగా మనం ఉన్నాం. ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించే కృపని అడుగుదాము దేవుణ్ణి. నన్ను అడుగుము, నేను నీకు జనులని స్వాస్థ్యముగా ఇచ్చేదను, దేశములు నీ సొత్తుగా ఇచ్చేదను. ఎంత గొప్ప మాట అండి. సో మనకి బాధ్యత ఉంది. అందుకనే అంటున్నాను, ఊరికనే చర్చికి వెళ్ళిపోయి ఆ తర్వాత సామాన్యమైన జీవితము జీవిస్తే అది సరైనది కాదండి. ఎంతసేపు మనుషులకి దేని గురించి ఆలోచిస్తారండి? డబ్బు గురించి ఆలోచిస్తారు. ఏమీ చేయకుండా ఉట్టు ప్రార్థనలు చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయంటే అందరు చేస్తారు కదంటే, కాదండి, అలాగ అవ్వదండి అన్నాను. ఎవరు చెప్పారండి మేము కేవలము ప్రార్థనలు చేస్తున్నామనండి? ఎంతమంది జీవితాలని మేము మార్చుతున్నామో, మార్చగలిగే కృప దేవుడు మాకు ఇచ్చాడో. ఎంతమంది మరణించాలని డిప్రెషన్లో ఉన్న వారి జీవితాలని మేము తిరిగి దేవుని తట్టు తిప్పగలుగుతున్నాము. వివాహము పాడు చేసుకొని ఆ వివాహంని విడిచిపెట్టిపోవాలనుకున్న వారి జీవితాలని మేము చెయ్యనిది అంటూ ఏమీ లేదు బ్రదర్. ఎవరు చెప్పారు మేము పని చేయకుండా మేము తింటున్నామని? పనివాడు జీతమునకు పాత్రుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎన్నో విధాలను, ఎన్ని కార్యక్రమాలు సంఘముగా మేము చేస్తున్నాము. చాలా అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వండి. చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము, బ్రతుకుండగా మనం చేయగలుగుతాం. కాబట్టి మనం మార్చుకుందాం మన ప్రవర్తన తీరు, ఆలోచన తీరు, అన్నిటినీ, మన వైఖరిని మార్చుకుందాము. దేవునికి ఇష్టలుగా, అనుకూలంగా మనము జీవిద్దాము. ఇప్పుడే అవకాశం ఉన్నది, ఈ క్షణమే అవకాశం ఉన్నది మన ప్రవర్తనను మనం మార్చుకోవటానికి.